ఈ సహస్రదళ పద్మం వేయడానికి ఫస్ట్ ప్లస్ పెట్టుకోవాలి, తర్వాత ఇంటూ పెట్టుకోవాలి. ఇంటూకి అయిపోయిన తర్వాత ఒక్కొక్క గీతకి మధ్యలో 5 చుక్కలు పెట్టుకోవాలి. అలా ఈ 8 గీతలకి 5 చుక్కలు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం గీతలు గీయడానికి అక్కడ శాతాన్ని గుర్తనమాట. మళ్ళీ ఆ చుక్కలు అంతా అయిపోయిన తర్వాత ఈ రౌండ్లో కూడా 5 చుక్కలు పెట్టుకోవాలి. గీత మధ్యలో చుక్క పెట్టి ఆ చుక్క మధ్యలో 2, ఈ చుక్క మధ్యలో 2 పెట్టుకోవాలి. అలా 5 చుక్కలు పెట్టుకుంటే కరెక్ట్గా మనకి సహస్రదళ పద్మం వంకర లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇంటూ పెట్టుకున్నాం కదా, దాని ఎదురే మళ్ళీ పై రౌండ్ కూడా ఒక చుక్క పెట్టుకోవాలి. ఈ రౌండ్స్ ఎందుకు తీసుకున్నాం అంటే ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తాయని ఆ రౌండ్ గీసుకున్నాం అనమాట. కానీ దాంతో పని లేదు, అది లైట్గా గీసుకోవాలి గీత. ఈ ప్లస్కి ఎదురుగా చుక్కలు పెట్టుకోవాలి, ఇంటూకి ఎదురుగా చుక్కలు పెట్టుకోవాలి. అప్పుడు మళ్ళీ పై రౌండ్లో కూడా 8 చుక్కలు వస్తాయి. మళ్ళీ ఈ చుక్కకి మధ్యలో 5 చుక్కలు పెట్టుకొచ్చుకోవాలి.
సహస్రదళపద్మం చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.